భారతదేశంలో యాత్ర చేయడానికి వయసు అంటూ లేదు. గతంలో మాత్రం 60 సంవత్సరాలు అయితే అస్తోపిస్తూ అనేవాళ్ళు కాబట్టి 50 ఏళ్ళ తర్వాత చేసేవాళ్ళు. ఇప్పుడు జీవన ప్రమాణం పెరిగింది కాబట్టి 70 ఏళ్ళు 75 ఏళ్ళ వాళ్ళు కూడా చేయొచ్చు. అదే సైమల్టేనియస్గా ఆరోగ్య కారణాల వల్ల 40 ఏళ్ళ వాళ్ళు కూడా ఈ రోజులలో యాత్రలు చేస్తున్నారు. చాలా వరకు గతం కన్నా ఇప్పుడు ఎక్కువ మంది చేయడం జరుగుతుంది. ముసలిళ్ళం అయిపోతే కాళ్ళ నొప్పులు వస్తాయి, చేత కాదు పోలేమనే ఉద్దేశంతో 40 ఏళ్ళ వాళ్ళు కూడా చేయొచ్చు. ముఖ్యంగా ఆర్థికంగా ఉన్నవాళ్ళు తక్కువ వయసులో చేయొచ్చు. ఆర్థికంగా లేని వాళ్ళు కూడా పిల్లల సహకారంతో ఎక్కువ వయసులో కూడా చేయొచ్చు. 70 ఏళ్ళ తర్వాత మాత్రం చేయకూడదని నా భావన. మనం సమాజంలో ఉన్నప్పుడు కుటుంబ వ్యవస్థలో పిల్లలు ఈ పొలాలు, చిలకలు, బాధ్యతలు, చదువులు, పెళ్ళిళ్ళు వీటితోటి విసిగిపోయినప్పుడు ఒక దశలో వాళ్ళ గొప్ప చెప్పుకోవాలంటే గతంలో కూడా రాజ్యంలో రాజులు పరిపాలించే కాలం కూడా వానప్రస్థాశ్రమం అని ఉండేది. ఇప్పుడు అది లేదు కాబట్టి కనీసం పిల్లల గొప్ప చెప్పి యాత్రలు తిరిగి వస్తే దేవుని తలుచుకోవాలనే అభినాభావ మనసులో ఈ లంబటాలను మొత్తం వదిలించుకోవడానికే వాళ్ళ గొప్ప చెప్పుకోవడం జరుగుతుంది. వాళ్ళు కూడా బాధ్యతాయుతంగా పిల్లలు కూడా మేలుకొని వీళ్ళు వచ్చేంతవరకు ఉండి తర్వాత కూడా వాళ్ళు చెప్పినట్టు ఉండడం అనేది జరుగుతుంది. మన హిందూ సాంప్రదాయంలో 1000 ఏళ్ళ నుంచి ఈ రవాణా సౌకర్యాలు లేనప్పుడు కూడా కాలినడకలో కాశీ పోయేవాళ్ళు. కాశీ పోయినవాడు కాటిపోయిన వాడితో సమానం అనేది. ఇప్పుడు ఫ్లైట్లు అవన్నీ వచ్చినాయి కాబట్టి 2 రోజులలో పోయి కాశీ ప్రయాణం చూసుకొని విశ్వనాథం దర్శించుకొని రావచ్చు. నా అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు అన్ని వయసుల వాళ్ళు 30 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ వరకు అందరూ ప్రయాణం చేయవచ్చు. అందరికీ సరిపోయిన సౌకర్యాలు కలిగినాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హిందువులనే కాదు, ముస్లిమ్స్ కానీ ఈ క్రిస్టియన్స్ కానీ ఎవరైనా ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క చర్చిలు కానీ మసీదులు కానీ దర్గాలు కానీ సందర్శిస్తూ మీది మిక్కిలు ఏంటంటే భారతదేశంలో అలౌకిక దేశం కాబట్టి కంపల్సరిగా ప్రతి ఒక్కరు అన్ని చూడాలి. నేను ఇలా పోను, ఈ గుడికి నేను అర్హత లేదు నాకు అని అనుకోవద్దు. మసీద్ అయినా పోవచ్చు, స్వర్ణ దేవాలయం సిక్కుల ఉంది అదైనా పోవచ్చు, క్రిస్టియన్స్ ఉంది అదైనా పోవచ్చు, హిందువులది ఉంది. ఏ గుడికి పోయినా తప్పులేదు. శివకేశవులో భేదం లేదు. కొంతమంది ఏమంటారంటే నేను అడ్డబొట్టు పెట్టుకుంటాను, నేను శివుని గుడికే పోతాను, వేరే గుడికి పోయినా సరే బయట ఉంటా కానీ లోపలికే అడుగు పెట్టాలని అనేవాళ్ళు. నేను చెప్పేది ఒకటే, శివుడు కేశవుడు ఇద్దరు ఒకటే అంటారు కాబట్టి శివుడు కేశవుని ప్రార్థన చేసిండు, పూజలు చేసిండు. మళ్ళీ విష్ణువు కూడా శివుని పూజ చేసిండు. వాళ్ళిద్దరే ఒకరికి మమేకమై ఉన్నప్పుడు మనం కొట్టుక తెచ్చేది ఎందుకు? భారతదేశంలో ప్రతి ఒక్కరు అన్ని సందర్శించవచ్చు నా అభిప్రాయం. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే సప్తవాశ్చరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం లోహితం రథమారూఢం సర్వలోకపితామహం మహాపాపరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం భృమితం తేషాం పుణ్యం వాయురాకాశమేవ చ ప్రభుత్వం సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహం.